నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందన్న ట్రంప్. 47 ఏళ్ల అవినీతి అరాచక పాలన అంతం కానుందని వ్యాఖ్య. ఇరాన్ కర్గ్ ఐలాండ్ లక్ష్యంగా అమెరికా మరోసారి దాడులు. అల్బోర్జ్ ప్రావిన్స్లో 2 చిన్నారులు సహా 18 మంది మృతి. అమెరికాను ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ఇరాన్. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో యుఎస్ సైనిక స్థావరాలపై టెహ్రాన్ ప్రతిదాడులు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్కు వచ్చేది సింగిల్ డిజిట్ మాత్రమే. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అడ్డుకుంటున్నారని హరీష్ రావు ధ్వజం. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్న డీజీపీ. కర్రెగొట్టల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శశిధర్ రెడ్డి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 65 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం. 5 అరెస్టు. పశ్చిమాసియాల యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందంటూ తన సామాజిక మాధ్యమంలో తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ఎప్పటికీ తిరిగి తీసుకురాలేనంత దారుణంగా నాశనం చేస్తామని ప్రకటించారు. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకమని తేల్చి చెప్పిన ఆయన భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 వరకు ఇరాన్కు గడువు ఇచ్చారు. ఈలోగా ఇరాన్ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఓవైపు యుద్ధం ఉధృతంగా సాగుతుండగా మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. హర్మూజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని గత రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ ధీటుగా స్పందించింది. ట్రంప్ హెచ్చరికలకు భయపడేది లేదన్న ఇరాన్, ఆయన హెచ్చరికలు అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దాడులపై ఎలాంటి ప్రభావం చూపబోవని పేర్కొంది. వరుస సైనిక వైఫల్యాలతో ట్రంప్ బాధ్యతారాహిత్యమైన బెదిరింపులు, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని కాతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి చెప్పినట్లు ఇరాన్కు చెందిన ప్రెస్ టీవీ వెల్లడించింది. ట్రంప్పై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ సలహాదారు మోహదీ మహ్మదీ మండిపడ్డారు. ఇరాన్ ముందు లొంగిపోవడానికి ట్రంప్కు 20 గంటల సమయం మాత్రమే ఉందన్నారు. లేని పక్షంలో ఆయన మిత్ర దేశాలు రాతి యుగానికి చేరుకుంటాయని హెచ్చరించారు. తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో దేశాన్ని కాపాడుకోవాలని యువతను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యూత్ అండ్ అడాలసెంట్స్ కార్యదర్శి అలీ రెజా రహీమీ కోరారు. దేశంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విద్యుత్ కేంద్రాలు ఇరాన్ భవిష్యత్తుకు, ఇరాన్ యువతకు చెందినవని ఆయన పేర్కొన్నారు. అటు తన హెచ్చరికలకు సంబంధించి ఇరాన్ వైఖరిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రి అంతరించబోతోందని ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. అలా జరగడం తనకు ఇష్టం లేకపోయినా ఈ రాత్రికి ఏదైనా జరగొచ్చని రాసుకొచ్చారు. ఇరాన్లో ప్రస్తుతం కొత్త తెలివైన నాయకత్వం ఉందన్న ట్రంప్ కొత్త నాయకత్వం వల్ల ఈ రాత్రి అద్భుతాలు జరగవచ్చేమోనని అభిప్రాయపడ్డారు. చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఒకటిగా నిలిచే ఈ రాత్రి అసలు ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లో 47 ఏళ్ల దోపిడీ, అవినీతి ఇక ముగియబోతున్నాయని ట్రంప్ తెలిపారు. చివరిగా ఇరాన్ ప్రజలను దేవుడు దీవించాలంటూ తన పోస్టులో పేర్కొన్నారు. ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఉంది. పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. ఇరాన్ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన కర్గ్ దీవిపై అమెరికా దాడులు చేసింది. 1,40,00,000 మంది ఇరాన్ ప్రజలు అమెరికాను ఎదుర్కోవడానికి సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్లోని ఎయిర్పోర్ట్లు, పెట్రోకెమికల్ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయగా అనేక మంది మృతి చెందారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ ప్రతిదాడులు చేసింది.
ఇరాన్ దాడుల భయంతో సౌదీ, బహ్రెయిన్లను కలిపే వంతెనను తాత్కాలికంగా మూసివేశారు. అమెరికా విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో తనతో సహా 1,40,00,000 మంది ఇరాన్ ప్రజలు యుద్ధంలో ప్రాణ త్యాగానికి సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రకటించారు. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరాన్ కర్గ్ ఐలాండ్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా మరోసారి దాడులు చేసింది. అల్బోర్జ్ ప్రావిన్స్లోని నివాస ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2 చిన్నారులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఖొర్రమాబాద్ ఎయిర్పోర్టుపై వైమానిక దాడి జరిగినట్లు వెల్లడించింది. షిరాజ్లోని పెట్రోకెమికల్ కేంద్రంపై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్ దక్షిణాన ఉన్న మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో పేలుళ్లు జరిగాయి. ఇరాన్లోని కిష్ ద్వీపంలోని దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగినట్లు యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ధృవీకరించింది. సెంట్రల్ ఇరాన్లోని కాషాన్లో రైల్వే వంతెనపై ఇజ్రాయెల్ దాడి జరిపింది. ఈ దాడిలో 2 మరణించారు. పర్డిస్ నగరంలో కూలిపోయిన భవనాల శిథిలాల కింద నుంచి 6 మృతదేహాలను వెలికితీశారు. షహర్యార్లోని ఒక నివాస ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 9 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్ సైతం ప్రతీకార దాడులు ఉధృతం చేసింది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని ఐడిఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్లోని హైఫాపై ఆదివారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో మరణించిన 4 ఫిలిప్పీన్స్ మహిళ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఉత్తర ఇజ్రాయెల్లోని పట్టణాలపై రాకెట్ దాడులు చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా జుబైల్లోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్పై దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. తాము 18 డ్రోన్లు అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్నట్లు యుఏఈ వెల్లడించింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలను అనుసంధానించే కీలకమైన వంతెనను నిరవధికంగా మూసివేశారు. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా వంతెనపై రాకపోకలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. 25 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన సౌదీ అరేబియా, బహ్రెయిన్లను కలిపే ఏకైక రహదారి మార్గం. అటు జోర్డాన్లోని అకాబా నగరంలో భారీ పేలుళ్లు వినిపించాయి. తుర్కియాలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తుపాకులతో వచ్చిన 3 దుండగులు ఇస్తాంబుల్లోని ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం ఎదుట ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 3 దుండగులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని తుర్కియా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. చనిపోయిన 3 దుండగుల్లో 2 సోదరులని, మరొకరికి డ్రగ్స్ కేసులో నేర చరిత్ర కలిగి ఉందని తెలిపింది. దుండగుల కాల్పుల్లో 2 పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే పోలీసులు భవనం ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరికొందరు దుండగులు ఉన్నారనే కోణంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం భారతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకెళ్లే 10,000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక వివరాలను వెల్లడించింది. సాధారణంగా పశ్చిమాసియాకు భారతీయ విమానయాన సంస్థలు ప్రతిరోజు 300 నుంచి 350 విమానాలను నడుపుతాయి. కానీ ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజుకు కేవలం 80 నుంచి 90 విమానాలకు పడిపోయింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు చేయడం ప్రారంభించిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఆన్లైన్ ఆడిటింగ్లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలోని అగ్రస్థానంలో నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వరుసగా గత 3 సార్లు దేశంలో మొదటి ర్యాంకు సాధించిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆన్లైన్ ఆడిటింగ్ వ్యవస్థను పరిశీలించేందుకు వచ్చిన గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అత్యంత బలంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం వారికి వివరించారు. రాష్ట్రంలో ఆడిట్ శాఖ పనితీరు అధ్యయనానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గత 2 రోజులుగా రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలను సందర్శించి ఆన్లైన్ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నట్లు గుజరాత్ అధికారులు తెలిపారు. తెలంగాణలో ఆడిటింగ్ వ్యవస్థ పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని అన్నారు.
నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల నియంత్రణ కోసం ఎన్సీడీ స్క్రీనింగ్కి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలో క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిని కాపాడుకునేందుకు ట్రామా కేర్ పాలసీని అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా పలు కీలక పోర్టల్స్ను సైతం మంత్రి ప్రారంభించారు. ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసికి సంబంధించిన దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ పీసీపీఎన్డీటీ సరోగసి పోర్టల్స్ను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉత్తమ సేవలందించిన వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి మంత్రి అవార్డులను అందించారు. అంతకుముందు హైదరాబాద్ నిమ్స్లో సీఎస్ఆర్ ఫండ్స్తో కొనుగోలు చేసిన లీనాక్ యంత్రాన్ని పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధన్న మంత్రి పేదలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఓఎన్జీసీ వారు ఇచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ కింద 32 కోట్ల రూపాయలతోటి లినాక్ మిషన్ ఈరోజు ఇనాగరేట్ చేసుకున్నాము. అడ్వాన్స్ మిషన్ అనేది ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు నిమ్స్లో ఏర్పాటు చేశాము. క్యాన్సర్కు సంబంధించి 4 రకాల ట్రీట్మెంటు, సర్జికల్ ఆన్కాలజీ కానీ, రేడియేషన్ ఆన్కాలజీ కానీ, మెడికల్ ఆన్కాలజీ కానీ, హెడ్ అండ్ నెక్ ఆన్కాలజీ కానీ అన్ని రకాలుగా ట్రీట్మెంట్కు నిమ్స్ సిద్ధంగా ఉన్నది, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నది. అడ్వాన్స్ లినాక్ మిషన్ పెట్టుకొని, యాక్సిలరేటర్ పెట్టుకొని పేదవానికి ఈ ట్రీట్మెంట్ అందియాలనే ఒక కమిట్మెంట్ తోటి ఈ మిషన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇలాంటి మిషన్సే టిమ్స్ సనత్ నగర్, అల్వాలు, ఎల్బీ నగరు, తర్వాత వరంగల్ కూడా ఏర్పాటు చేస్తామనే విషయాన్ని తమ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నారు. మళ్లీ గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగట కలలు కంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్కు వచ్చేది సింగిల్ డిజిట్ మాత్రమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు పరిగి వెళ్తున్న హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు మార్గ మధ్యలో అడ్డుకుని శంషాబాద్ ఠాణాకు తరలించారు. అనంతరం శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి హరీష్ రావు, సవిత ఇంద్రారెడ్డి, ఎర్రవెల దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు. అక్కడి నుంచి పోలీసులు వారిని హరీష్ రావు నివాసానికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిందని, ప్రతిపక్షాలు కనీసం ప్రశ్నించవద్దని, ధర్నాలకు పోవద్దని అంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు, విచారణలు, విజిలెన్స్ కేసులు అంటున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్లొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తా ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. ప్రజలకు అర్థమైంది, నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు, ఏడబోయినా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్కి వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని, నువ్వు మళ్ళీ వచ్చేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రామరాజ్యం వస్తుంది, కేసీఆర్ రాజ్యం వస్తుంది. రాష్ట్రంలో నిన్నటిదాకా నక్సల్స్ ప్రభావితం ఉన్న మారుమూల గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలోని కర్రెగుట్టల్లో పర్యటించిన డీజీపీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం నక్సల్ రహిత రాష్ట్రమని, ఇంకా 6 మాత్రమే లొంగిపోవాల్సి ఉందని చెప్పారు. ఆపరేషన్ కగార్ ముందు వరకు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డీజీపీ శివధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణతో కలిసి పర్యటించారు. కర్రెగుట్టల్లోని పామునూరు పోలీస్ అవుట్పోస్టుకు డీజీపీ భూమి పూజ చేశారు. ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ కి శంకుస్థాపన చేశారు. గ్రామస్తులకు బియ్యం, ఇతర నిత్యావసరాలు, సోలార్ లాంతర్లు పంపిణీ చేశారు. గ్రామస్తులందరి అవసరాల కోసం ఒక ఆటో, బైకును అందజేశారు. కర్రెగుట్టల్లో రోడ్లు వేయడం శుభ పరిణామమన్న డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ముందుగా రోడ్ల నిర్మాణం జరగాలన్నారు. తీవ్రవాద ప్రాంతంలో ఇంత త్వరగా రోడ్లు వేయటం అభినందనీయమన్నారు. ఎక్కడా అటవీ చట్టాలను ఉల్లంఘించకుండానే ఈ ప్రాంతాల్లో రహదారుల ఏర్పాటుకు అనుమతించినట్లు ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సువర్ణ తెలిపారు. ఈ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయని పేర్కొన్నారు. సంతోషం ఏంటంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కొంత ఆటంకాలు ఏర్పడినటువంటి సమస్య ఆల్మోస్ట్ తీరిపోయింది.
అభివృద్ధికి దూరమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఓపెన్ అప్ చేయాలి, మిగతా ప్రపంచంతో అనుసంధానం చేయాలి. ఇట్లా చేస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ వేగం పుంజుకుంటాయి అన్న ఉద్దేశంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా భావించినాయి. మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ చాలా ముందుకొచ్చి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్కి దారి చూపించినాయి. ఇది ఫారెస్ట్ ఎట్లాగా కష్టం అవుతుంది కదా, వీ కెనాట్ బికాస్ సో మెనీ యాక్ట్స్ ఆర్ దేర్. ఫారెస్ట్ యాక్ట్ చాలా టఫ్ ఉంటుంది, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా టఫ్ ఉంటుంది. ఎలాగ చేయాలి అని ఆలోచించాము. చివరికి ఒక మార్గం దొరికింది. ఆ మార్గం ప్రకారం ఇందాక డీజీపీ గారు చెప్పినట్లు 3 శాఖల సమన్వయంతో ఈరోజు ఈ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈకో టూరిజం ఒకటి చాలా స్కోప్ ఉంది. ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ అఫీషియల్స్తో కూడా మాకు రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ రోడ్డు భద్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అజాగ్రత్తతో వాహనాలు నడిపి ప్రాణాలు తీసుకోవద్దని సూచించిన ఆయన రోడ్డు భద్రతకు సంబంధించి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. మన మీద చాలా పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అతి విశ్వాసం, భ్రమలు ఉంటాయి మనకు మన డ్రైవింగ్ సామర్థ్యం మీద. కానీ చిన్న ఒక సెకండ్లో 10వ వంతులో మనకు యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి మీ కుటుంబం, మీ మీద ఆధారపడ్డ కుటుంబం మంచిగా ఉండాలన్నా కానీ, మిమ్మల్ని ఎంతో ఆశతో పెంచిన మీ తల్లిదండ్రులు వాళ్ళ కళలు నిజం చేయాలన్నా కానీ కొంచెం స్లోగా పోతే తప్పేం లేదు. డిఫెన్సివ్ డ్రైవింగ్ పార్టీస్ తప్పేం లేదు. 2 వీలర్ ఉన్న వాళ్ళు ఎంబడి పోయి 2 హెల్మెట్ కొనుక్కోవాలి. మీరు ₹1,00,000 పెట్టి 2 వీలర్ కొనుక్కుంటారు, ఒక ₹1,000 ₹2,000 పెట్టి 2 హెల్మెట్ కొనుక్కోలేరా? ఒకటి. రెండోది, కార్లో పోతున్నప్పుడు కంపల్సరీగా మీరు ముందున్న వాళ్ళు పెట్టుకోవాలి సీట్ బెల్ట్, వెనుకున్న వాళ్ళు పెట్టుకోవాలి సీట్ బెల్ట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏమైందంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడటం. ఇక అంతకంటే పెద్ద నేరం ఇంకోటి లేదు. చిన్న విషయాలు నేను చెప్పేదాన్ని కూడా ఏది, మీరు ఎంత స్పీడ్లో పోయినా కానీ మీరు కవర్ చేసుకునేది 10 నిమిషాలు మాత్రమే. ఆ 10 నిమిషాలు కవర్ చేసుకోవడానికి చెప్పి మీరు స్పీడ్లో పోయేసి యాక్సిడెంట్ చేసుకుంటే అది ఆత్మహత్య చేసుకున్నట్టే, తప్పు మీదే. అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దేశంలో అధికంగా యూరియా వాడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ సైతం ఉందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి సచివాలయం నుంచి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. యూరియా యాప్, యూరియా వినియోగం వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. 2026-27 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతలో భాగంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శాస్త్రీయ అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో అధిక యూరియా వాడకం ద్వారా వచ్చే అనర్థాలను రైతులకు మంత్రి వివరించారు. నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రాను దిగుబడులు సైతం తగ్గుతాయని, చీడపీడల సమస్యలు పెరుగుతాయని తెలిపారు. సచివాలయంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించారు. అనంతరం ప్రతిపాదిత హుజురాబాద్ డంపింగ్ యార్డు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హన్మకొండ జిల్లా విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్, ఆన్ మ్యాండ్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ సమస్యలపై పలుమార్లు వినతి పత్రాలు, రిప్రజెంటేషన్లు సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఫీల్డ్లో పనిచేసే ఆన్ మ్యాండ్ కార్మికులు నిరంతరం ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, మృతుల కుటుంబాలకు సరైన ఉపాధి సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్టిజన్, ఆన్ మ్యాండ్ కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, తమ హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు. కార్మికుల భారీ సమీకరణతో నకలగుట్ట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సంస్థలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగుల్లాగా ఆర్టిజన్లకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇలా సెకండ్ కేటగిరీ ఎంప్లాయీస్ లాగా ఆర్టిజన్లను చూస్తున్నారు. ఎందుకంటే మాకున్న ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్ళకి లేవు. కేవలం 30 రోజులు మాత్రమే లీవులు ఇవ్వడం జరిగింది సర్వీస్ మొత్తం మీద. అదేవిధంగా వాళ్ళ కాంట్రాక్ట్ సర్వీస్ గ్రాడ్యుటీ కలపడం లేదు. అదేవిధంగా సరెండర్ ఎన్కాష్మెంట్ లీవులు లేవు. ఇలా ఎన్నో రకాల ఫెసిలిటీస్ను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మరి దయచేసి ప్రభుత్వం ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఒకే సర్వీస్ రూల్స్ కనుక ఇస్తే తప్పకుండా అన్ని సదుపాయాలు వాళ్ళకి కలుగుతాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుపడ్డాయి. హెచ్ఎన్యూ, చిలకలగూడ, ఆదిబట్ల పోలీసుల జాయింట్ ఆపరేషన్లో నిందితుల గుట్టు రట్టింది. ప్రత్యేక తనిఖీలు చేసిన పోలీసులు 3 కేసులు నమోదు చేసి 5గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 65 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వివరించారు.
డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాయి నిఖిల్ యాదవ్ నుంచి 150 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్ అడిక్ట్ నుంచి పెడ్లర్గా మారినట్లు గుర్తించామని చెప్పారు. మరో కేసులో అంతరాష్ట్ర పెడ్లర్ సింహాచలం నుంచి 1000 గ్రాములకు పైగా హ్యాష్ ఆయిల్ సీజ్ చేశామన్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న అక్షర పటేల్, ఆదిత్యవర్ధన్ నుంచి LSD బ్లాట్స్, ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పుకొచ్చారు. ఈ అక్షయ్ పటేల్ అది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అది బార్న్ అండ్ బాటప్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఇది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇనీషియల్గా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశారు. సబ్సిక్వెంట్గా వాళ్ళు ఒక టైల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. బట్ ఈ బిజినెస్లో లాస్ అయ్యి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్తో తర్వాత పర్సనల్ మ్యాటర్తో వాళ్ళు స్లోలీ ఈ డ్రగ్ హ్యాబిట్స్లో అలవాటు అయ్యారు. ఈ అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఈ డ్రగ్ కన్జంప్షన్ చేసి తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు లోకల్ సబ్ పెడ్లర్ అండ్ తర్వాత పెడ్లర్గా ఇక్కడ పని స్టార్ట్ చేశారు. వాళ్ళ రెగ్యులర్గా ఈ డిటిడిసి కురియర్, మిగతా కురియర్ నుంచి గోవా నుంచి ఇది మటీరియల్ పిలవడం అండ్ ఇక్కడ సబ్ పెడ్లర్కి అమ్మడం అది రెగ్యులర్గా స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో మరో ఆహార కల్తీ బయటపడింది. కుళ్ళిన మాంసంతో బిర్యానీ విక్రయిస్తున్న రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో నివసిస్తున్న ఓ వ్యక్తి లక్కీ బిర్యానీ షవర్మా అనే రెస్టారెంట్ నుంచి ఆన్లైన్ ద్వారా బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. ప్యాకెట్ తెరవగానే దుర్వాసన రావడంతో అది కుళ్ళిపోయిందని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సంబంధిత హోటల్లో తనిఖీలు చేపట్టగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన 80 బిర్యానీ ప్యాకెట్లను గుర్తించారు. జీడిమెట్లలో ఉన్న యజమాని ఇర్ఫాన్ 3 రోజుల క్రితం తయారు చేసిన బిర్యానీని ప్యాకెట్లలో సిద్ధం చేసి బంజారాహిల్స్ అవుట్లెట్లో నిల్వ ఉంచి ఆర్డర్ వచ్చినప్పుడు వేడి చేసి పంపిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పొద్దుగాల బిర్యానీ ఇంట్లో దొరుకుతావా అంటే ఇట్లా దొరుకుతుంది. పొద్దుగాల ఆర్డర్ చేసుకున్న వాళ్ళు చూసుకోండి మంచిగా. నిన్నటి ఆర్డరు నిన్నటి బిర్యానీ వేడి చేసి ఇచ్చిండు. మరి ఓనర్ బులావ్ పైలే ఇద్దరు బులావ్. నల్గొండ జిల్లా గొర్రంపోడు మండలం మొలకలపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడి 2 వ్యక్తులు మృతి చెందారు. విద్యుత్ స్తంభాలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పట్టడంతో అందులో ఉన్న కూలీలు 2 అక్కడికక్కడే చనిపోయారు. మృతులు సైదులు, సత్యనారాయణ పోచంపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. ఈ వ్యవహారం పూర్తిగా మతపరమైన విశ్వాసాలకు, సాంప్రదాయాలకు సంబంధించిందని, ఇందులో న్యాయస్థాన వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని కేంద్రం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి గతంలో వెలువడిన తీర్పులను సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది జడ్జీల ధర్మాసనం సమీక్షిస్తోంది. ధర్మాసనం ముందు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రాచీన కాలం నుంచే కొనసాగుతున్న సంప్రదాయాలకు అనుగుణంగానే ఈ నిషేధం విధించారని పేర్కొన్నారు. ఇందులో వివక్ష ఏమీ లేదని ధర్మాసనానికి వివరించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించడం అనేది ఆరాధనా స్వరూపాన్ని మార్చివేస్తుందని చెప్పారు. మతపరమైన ఆచారాలు హేతుబద్ధంగా లేదా ఆధునికంగా ఉన్నాయో లేదో పరీక్షించడం న్యాయస్థానాల పని కాదని వాదించారు. కాబట్టి మహిళల ప్రవేశానికి సంబంధించి ఉన్న ఆంక్షలు కొనసాగించాలని సుప్రీంకోర్టును మెహతా కోరారు. ఈ కేసుపై విచారణ ఏప్రిల్ 22 వరకు కొనసాగనుంది. నైరుతి రుతుపవనాలతో ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఈ మేరకు తన తొలి నివేదికను విడుదల చేసిన స్కైమెట్ ఎల్నినో ప్రభావంతో జూన్, సెప్టెంబర్ మధ్య దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే వర్షపాతం 6% తక్కువ నమోదు కావచ్చని అంచనా వేసింది. ఈ 4 నెలల్లో దేశవ్యాప్తంగా సగటున 817 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్లో సాధారణ వర్షపాతం ఉంటుందని, తర్వాత క్రమంగా తగ్గుతుందని తెలిపింది. ఈ ఏడాది కరువు ఏర్పడే అవకాశం 30% ఉండగా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం 40% ఉందని స్కైమెట్ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ తన అంచనాలను ఈ నెలాఖరులో విడుదల చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం సహా ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో లాభాలు సాధించాయి. ఐటీ రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపడం వల్ల ఆరంభ నష్టాలను అధిగమించాయి.
గత సెషన్లో 787 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 510 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 73,734 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సెన్సెక్స్ ఒక దశలో 73,282 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్న సూచీ ఈ క్రమంలో 74,686 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 74,616 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 155 పాయింట్లు పెరిగి 23,124 పాయింట్ల వద్ద ముగిసింది.